హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు కూడా సో తక్కువ స్థాయి నుంచి అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకొచ్చిన హీరోని వేల మీద లెక్క పెట్టొచ్చు. సో ఎగ్జాంపుల్ కి మన చిరంజీవి గారు తీసుకోవచ్చు, రవితేజ అండ్ రీసెంట్ గా చూస్తే నేచురల్ స్టార్ నాని. సో ఇదే కోవలం చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విశ్వక్సేన్. సో విశ్వక్సేన్ ఏంటంటే చాలా సొంత టాలెంట్ తోనే పైకొచ్చాడు అనమాట. స్టార్టింగ్ స్టేజెస్ లో చాలా నెగిటివిటీని యాక్సెప్ట్ చేసినప్పటికీ కొద్దిగా సినిమా ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో తెలుసుకున్నటువంటి ఒక మంచి హీరోగా పేరుంది. అండ్ అతను తీసినటువంటి దాస్ కా దమ్కి సినిమా అయితే నిజంగా ఒక మంచి హిట్ అయితే ఇచ్చింది. అండ్ వరల్డ్ గా వచ్చినటువంటి తరుణ్ భాస్కర్ డైరెక్షన్ వచ్చినటువంటి ఈ నగరానికి ఏమైంది సినిమా ఇప్పటికీ మన వాళ్ళు మర్చిపోలేదు. సో ప్రెసెంట్ విశ్వక్సేన్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి గామి సక్సెస్ లో కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా ఏంటంటే 2018 లోనే స్టార్ట్ అయింది, బట్ 2024 లో రిలీజ్ చేశారు. సో సినిమాని చాలా విద్యాధర్ చాలా తెలివిగా అయితే ప్లాన్ చేశాడు, చాలా తెలివిగా డైరెక్ట్ చేశాడని చెప్పొచ్చు. కొంతమందికి బాగా ఎక్కింది, కొంతమందికి అసలు ఎక్కలేదని చెప్పాలి. సో మొత్తానికి గామి సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికంటే ముందర నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది, బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయలేము. సో ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని అంటున్నారు విశ్వక్సేన్. సో ప్రెసెంట్ ఏంటంటే May 27న ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఆల్రెడీ ఒక పాట సూపర్ హిట్ అయిపోవడం ఈ సినిమాకి ఒక మంచి ప్లస్ గా మారింది. అండ్ ఈ సినిమాలో విశ్వక్సేన్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ హీరోగా కనిపించబోతున్నాడు. అండ్ ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్నారు. అంటే రాధికానే అయినప్పటికీ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో క్యారెక్టర్ మనం చూడాలన్నమాట. సో ఒక అందమైన హీరోయిన్ ఈ సినిమాలో ఉంది. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ముఖ్యంగా గోదావరిలో అంటే ఒక టైప్ ఆఫ్ వెటకారం అనేది ఉంటుంది. అండ్ దాని తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి లొకేషన్ చాలా అందంగా చూపించగలరు. సో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గోదావరిని ఎలా చూపించబోతున్నారు అండ్ ఈ సినిమాలో విశ్వక్సేన్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ మనకు ఖచ్చితంగా ట్రైలర్ వచ్చాక చూసి తెలుసుకోవాలి. సో May 27న ఈ సినిమా రిలీజ్ చేద్దామని, అంటే ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ అయింది కదా, మళ్ళీ పోస్ట్పోన్ చేయకూడదని ఆల్రెడీ విశ్వక్సేన్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. సో చూడాలి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీకు అని తెలిసే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు విశ్వక్సేన్ నటించినటువంటి సినిమాలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త మూవీ అప్డేట్స్ కావాలా అయితే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.